ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ డే నిర్వహించుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ జంగారెడ్డి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఈరోజు ఎలక్ట్రికల్ డే నిర్వహించాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 1880లో ప్రప్రథమంగా ప్రపంచవ్యాప్తంగా ఒక కరెంటు బల్బును కొనుక్కున్నటువంటి దామా ఎల్విస్ ఈరోజు బల్బును కనుగొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఎలక్ట్రికల్ డే జరుపుకుంటూ ఎలక్ట్రికల్ కార్మికులందరూ ఈరోజు ప్రపంచంలో వెలుగులుస్తుందంటే ఆనాడు తామా విషయం ఏదైతే బల్బులు కనుగొన్నాడో తర్వాత శ్రామికులు ముఖ్యంగా ఎలక్ట్రికల్ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎలక్ట్రికల్ పరికరాలతో చావు బతుకులతో పోరాడుతూ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెలుగులు నింపుతున్నారు. ఈరోజు అంతరిక్షం నుంచి రాకెట్స్ నుంచి అర్ధరాత్రి పూట భూమిని చూసినప్పటికీ ఒక భూమి ఎక్కడుందో వెళ్తుగా మొత్తం ఆ దేశ మ్యాపులు ఇవన్నీ కనబడుతున్నాయంటే అది ఎలక్ట్రికల్ కార్మికుల యొక్క కృషి. కానీ ఇంత కష్టపడుతున్నటువంటి ఎలక్ట్రికల్ కార్మికులకు మాత్రం ఈరోజు ఉపాధి చాలా కరువైపోతుంది. వారి జీవన విధానం అస్తవ్యస్తం అవుతుంది. ఇప్పటికైనా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న ప్రభుత్వాలు ప్రపంచానికి వెలుగు నింపే ఈ ఎలక్ట్రికల్ కార్మికులకి మంచి పనులు దొరికే విధంగా వారికి అనేక సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.